That's why I encourage the church, as we are walking with Jesus Christ, we need to possess by his we need to possess by kingdom's culture. అందుకనే సంఘం మేము అందరం ప్రోత్సహిస్తున్న ఏంటంటే మన జీవితంలో మనం ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే మరి దేవుని యొక్క రాజ్యపు ఆ యొక్క కల్చర్ సంస్కృతిని మరి యొక్క దేవుని యొక్క రాజ్యపు సంస్కృతిని కలిగి జీవించాలి. Whether you may be poor or rich, నీవు పేదరికంలో ఉండవచ్చు, ధనవంతుడిగా name and fame or not, నీ జీవితంలో పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. Whether you may be wealthier person or not, నీ జీవితంలో డబ్బు ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు, లేని వ్యక్తి అయి ఉండవచ్చు. But I tell you the truth, ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను, you all belongs to the kingdom of God. మీరందరూ దేవుని రాజ్యానికి సంబంధించిన వారై ఉన్నారు. When we possess by his kingdom, మనం ఎప్పుడైతే ఆయన యొక్క రాజ్యము చేత మనము నింపబడి ఉంటున్నాము, we maintain kingdom's culture. మనము దేవుని రాజ్య సంస్కృతి కలిగిన జీవితం. When I go to Africa, నేను ఎప్పుడైతే ఆఫ్రికా దేశానికి వెళ్ళాను, they have their own culture. వారికి సాంప్రదాయాలు వాళ్ళకి ఉంటున్నాయి. And people used to ask me from India, మరి చాలా మంది భారతదేశం నుంచి నన్ను అడుగుతూ ఉంటారండి, brother Daniel, how you maintain when you go South Africa? How you maintain? మరి ఏ విధంగా మరి మీరు మెయింటైన్ చేస్తారండి సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు అని అడుగుతుంటారండి. I know one thing, that I don't want to possess by Indian culture or South Africa culture. నేను భారతీయ సాంప్రదాయాన్ని గాని ఆఫ్రికా సాంప్రదాయాన్ని నేను కలిగి జీవించాను. The person who is possessed by kingdom's culture, he or her can maintain anywhere. యేసు మరి దేవుని రాజ్య సంబంధమైన మరి సాంప్రదాయాన్ని కలిగి జీవించిన వాడు ఎక్కడైనా బ్రతకగలడు. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. We need to possess by kingdom's culture. మనము దేవుని రాజ్య సాంప్రదాయం సంస్కృతిని కలిగి మనం జీవించాలి. Do you know what happens when we possess by kingdom's culture? దేవుని రాజ్య సంస్కృతిని కలిగి జీవించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? We talk and we walk like a king. మనము రాజు వలె మాట్లాడుతాము, రాజు వలె నడుస్తామండి. We behave like a king. రాజు వలె ప్రవర్తిస్తాము. Amen. Amen. Hallelujah. Hallelujah. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Here it says, the kingdom of God is at hand. Repent. మరి దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని రాయబడి ఉంది. And believe the gospel. మరి సువార్తను నమ్ముడి అని రాయబడి ఉంటుంది. Repent and believe the gospel. మరి మారు మనసు పొంది సువార్తను నమ్మేవారు. I don't know why Lord is speaking these things in the last day of the year. ఈ యొక్క సంవత్సరపు చివరి దినమందు ఎందుకు దేవుని విధంగా మాట్లాడుతున్నాడు? I think God may be speaking to the unrepented people. మరి ఎవరికైతే ఇంకా మారు మనసు లేదో దేవుడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. God is speaking to you, my brothers and sisters. నా కుమార్తె మరి నా సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు. God is a God of compassion and also is God of second chance. దేవుడు కనికర పూర్ణుడు, ఆయన రెండవసారి అవకాశం ఇచ్చేవాడై ఉంటున్నాడు. When Jesus touched the blind person, could you see anything? మరి యేసు ప్రభు గుడ్డివాడిని అడిగినప్పుడు నువ్వు ఏమైనా చూడగలుగుతున్నావని అడిగినప్పుడు, yes Lord, I can see the people like a tree. నేను ప్రజల్ని ఒక చెట్లలాగా చూస్తున్నానయ్యా. మనుషులను నేను ఒక చెట్ల వలె చూస్తున్నా. I can see these people like a tree. నేను ఈ ప్రజలను ఒక వృక్షాల్లాగా చూస్తున్నా. It's the most dangerous thing. అది చాలా ప్రమాదకరమైన విషయం. When that guy touched the second time, ఎప్పుడైతే రెండవసారి తాకాడో, so his sight was restored totally. మనకి సంపూర్ణంగా ఆయన చూపు తిరిగి ఆయన పొందుకున్నాడు. God is concerned about your spiritual eyes this morning. ఉదయకాల సమయంలో నీ యొక్క ఆత్మీయ కన్నుల గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. He may have perfect sight and perfect vision with your physical eyes. మరి నీ భౌతికమైన కనులలో నీకు తేటమైన చూపు నువ్వు కలిగి ఉండవచ్చు. But this morning God is very much concerned about your spiritual eyes. అయితే దేవుడు ఈ రోజు నీకు ఆత్మీయ జీవితం గురించి ఎంతో శ్రద్ధ కలిగిన వాడై ఉంటున్నాడు. When you see the things with your physical eyes, you can see all these things, what's going on in the world. నీ భౌతిక కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఏమేమి జరుగుతుందో నువ్వు స్పష్టంగా చూస్తూ ఉండవచ్చు. But God is expecting this morning to
see the things with our spiritual eyes. అయితే దేవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే నీ యొక్క ఆత్మీయ కళ్ళ ద్వారా నీ ఆత్మీయ కళ్ళను తెరిచి చూడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. When your spirit man is open, ఎప్పుడైతే నీ మరి అంతరంగ పురుషుడు తెరవబడతాడో, when your spiritual eyes are open, ఎప్పుడైతే ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి, oh, you can see the unseen blessings. నీ జీవితంలో ఎన్నడూ చూడని You ఆశీర్వాదాలను can see the చూసేవాడు, unseen miracles. ఎన్నడూ చూడని అద్భుతములను You చూసేవాడు. can see the people shall be saved. మరి ప్రజలు అక్కడ రక్షించబడే వారై ఉంటున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And repent and believe the gospel. మరి మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. According to Greek Bible, repentance is changing the direction. మరి గ్రీకు బైబిల్ ప్రకారము మారు మనసు అనగా దిశను మార్చుకొనడం అని అర్థము. It's not conversion. మరి మతం మార్పిడి కాదు, It's a transformation. అయితే దాని రూపాంతరము అంటారండి. When the person receives Christ Jesus as a personal savior, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరిస్తారో his or her direction will be changed. ఆ వ్యక్తి యొక్క దిశ మారిపోతుంది. Heading towards the darkness once. మరి చీకటి నుండి You may be heading towards the curse and poverty. నీవు దరిద్రతలో గాని శాపములో ఆ దిశ గుండా నువ్వు వెళ్తూ Heading ఉండవచ్చు. towards the sickness. అనారోగ్యం గుండా నువ్వు వెళ్తూ But ఉండవచ్చు. God wants to change your direction through your repentance. అయితే నీ మారు మనసు ద్వారా దేవుని దిశను That's why మార్చాలనుకుంటున్నాడు. the Bible says, repent and be baptized. అందుకని దేవునికి వాక్యంలో ఉంది, మారు మనసు పొందుడి అని రాయబడి ఉంటున్నది. The repentance repentance changes your direction. మరి మారు మనసు అనేది నీ దిశను మారుస్తుందండి. Amen. From where to where? ఎక్కడి నుంచి From ఎక్కడికి? darkness to marvelous light. మరి అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, From sickness to healing. అనారోగ్యం నుండి స్వస్థతలోనికి, From sickness to divine health. మరి అనారోగ్యం నుండి దైవికమైన From ఆరోగ్యంలోనికి, poverty to prosperity. దరిద్రతలో నుండి సమృద్ధిలోనికి, From curse to blessing. మరి శాపము నుండి From ఆశీర్వాదంలోనికి, condemnation to grace. శిక్షావిధి నుండి కృపలోనికి. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. And the gospel, and believe the gospel. So because why we need to believe the gospel? Gospel has a power. మరి మనం ఎందుకు సువార్తను నమ్మాలంటే సువార్తలో శక్తి ఉంది కాబట్టి. Gospel is a good news. సువార్త అనగా మంచి వార్త కాబట్టి. What's the gospel? సువార్త అనగా ఏంటి? What's the gospel? సువార్త అనగా ఏంటి? The Bible says. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So according to the scripture, మరి లేఖనముల ప్రకారం Jesus died for my sins. యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయారు. According to scripture, లేఖనముల ప్రకారం Jesus buried for my sins. నా పాపముల కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. According to scripture, లేఖనముల ప్రకారం Jesus rose again from the death. తిరిగి ఆయన మృతుల్లోంచి లేచి ఉంటున్నాడు. According to scripture, లేఖనముల ప్రకారం he is going to come again. ఆయన తిరిగి రానుంటున్నాడు. That's the gospel. అదే సువార్త అంటే. Gospel has a power. సువార్తకు శక్తి ఉన్నది. When we say some good things in this society, to this world, మరి when we say some of the good things to the society, ఈ సమాజానికి ఏదైనా మంచి మాటలు మనం చెప్పినట్లయితే we can't see any kind of transformation. మనం ఏది కూడా ఏ విధమైన మార్పు మనం చూడలేము. People lives will be same. ప్రజల యొక్క జీవితాలన్నీ అదే విధంగా ఉంటాయి. That's why if at all you want to talk, అయితే నువ్వు మాట్లాడాలనుకుంటే open your mouth and speak the gospel. అయితే నీ నోరుని తెరిచి సువార్తను చెప్పేవారు. Why? Because gospel has a power. ఎందుకంటే సువార్తకు శక్తి ఉన్నది. What kind of power it has? ఎలాంటి శక్తి ఉందండి? Gospel has a power of transformation. సువార్తకి రూపాంతరపు శక్తి ఉంటుంది. It has a power of salvation. మరి రక్షణార్థమైన మరి ఆ యొక్క శక్తి ఉంటున్నది. It has a power of healing. మరి స్వస్థత శక్తి ఉంటున్నది. It has a power of resurrection. మరి పునరుత్థానపు శక్తి ఉంటున్నది. It has a power of prosperity. మరి సమృద్ధి యొక్క శక్తి It ఉంటున్నది. has a power of abundance. మరి సమృద్ధి అయిన శక్తి It ఉంటున్నది. has a power of peace. మరి సమాధానకరమైన శక్తి ఉంటున్నది. It has a power of heaven. మరి పరలోకపు శక్తి ఉంటున్నది. Gospel has a power to give heaven. మరి సువార్తకు ఎలాంటి శక్తి ఉందంటే పరలోకం నుంచే శక్తి ఉంటున్నది. That's the reason gospel must be preached. అందుకనే సువార్త ప్రకటించబడాలి. Gospel must be preached. సువార్త ప్రకటించబడాలి. Wherever we go, gospel must be preached. మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త
ప్రకటించబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Gospel has a power. సువార్తకు శక్తి ఉన్నది. That's the number one, the kingdom of God. మరి మొట్టమొదటి దేవుని యొక్క రాజ్యం అంటే. And secondly, రెండవదిగా and Matthew chapter 3 verse 11 says, మత్తయి సువార్త 3:11 and I indeed baptize you with the water unto repentance, but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to wear. He shall baptize you with the Holy Ghost and with fire. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. The John the Baptist was introducing Jesus Christ in this particular verse. ఈ యొక్క వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువును పరిచయం చేస్తున్నారు. Here it says, I indeed baptize you with the water unto repentance. మరి మారు మనసు నిమిత్తము నేను నీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను. But he that cometh after me is mightier than I. In other words, greater than I. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. Whose shoes I am not worthy to be bare. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను He కాను. shall baptize you with the Holy Ghost and with fire. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. And Hebrews chapter 6 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1 Therefore, leaving the principles of doctrine of Christ, let us go on unto the perfection, not laying again the foundation of repentance from dead works and of towards God. మరి దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మొగటకు సాగిపోదుము. My Amplified Study Bible says beautifully regarding this baptisms. మరి యాంప్లిఫైడ్ స్టడీ బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంటుందండి. And Hebrews chapter 6 verse 1 onwards. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1 Therefore, let us get past the elementary stage in the teachings about the Christ. Elementary teachings అంటే ప్రాథమిక బోధ అని. మరి ప్రాథమిక బోధ అని రాయబడి ఉంటున్నది. So we have to leave that. మనం దాన్ని విడిచిపెట్టాలండి. Advancing unto maturity and perfection and spiritual competence. అయితే I'll tell you. Okay. See, we have to leave this elementary teaching. ఈ యొక్క మరి ప్రాథమిక బోధను మనం విడిచిపెట్టి advancing to the maturity and perfection and spiritual completeness. అయితే మరి ఆత్మీయతలో సంపూర్ణులుగా ఉండుటకు మన యొక్క మనస్సు అనేది మరి మెచ్యూర్ గా పరిపక్వత చెందాలి. And without laying again a foundation of repentance from dead works and of faith towards God. అయితే మృతమైన వాటిని విడిచిపెట్టుటకు క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించాలి. అను పునాది మరలా వేయక and of teaching about washings, the laying on hands, the resurrection of dead and eternal judgment. మరి మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదుము. So let me make it simple. నేను చాలా సింపుల్ గా చెప్పాలనుకుంటున్నాను. So here is this Hebrew chapter 6 verse 1 tells about the Christian foundational life. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1 క్రైస్తవుల పునాదిని గురించి రాయబడి ఉంటున్నది. So what it says, we need to leave all kind of elementary teaching. మనము ఈ యొక్క మరి ప్రాథమిక విద్యను మనం విడిచిపెట్టాలి. We have to move on to the perfection of God. అయితే దేవుని యొక్క సంపూర్ణతలోకి మనం ముందుకు వెళ్ళాలి. We have to leave the dead works. అయితే మృతమైన వాటిని మనం విడిచిపెట్టాలి. And we must have faith towards God. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. And teaching of baptisms, it says, this verse tells about
teaching of baptisms. ఈ యొక్క వచనము బాప్తిస్మముల గురించిన బోధన గురించి రాయబడి ఉంది. Church, please listen carefully. సంగమా దయచేసి జాగ్రత్తగా వినండి. Because in this world, especially in the Christian world, in the Christian church, there are so many dogmatic doctrines are there. ఎందుకంటే మన క్రైస్తవ సమాజంలోనే అనేక విధములైన బోధలు ఉంటున్నాయండి. They want to, dogmatic doctrine is they used to follow the false doctrine which were not based on the scripture. మరి ఈ యొక్క దుర్బోధ అంటే ఏంటంటే దేవుని వాక్యానికి సంబంధం లేని విషయాలు బోధిస్తున్నారు. I'm not criticizing anything. Anyone? ఎవరినైనా విమర్శించట్లేదు. Some people, they don't believe in immersion baptism. కొంతమంది మరి నీటి బాప్తిస్మం నమ్మరు. Some of them, they don't believe in the filling of the Holy Spirit. కొంతమంది పరిశుద్ధాత్మ నింపుదల నమ్మరు. Some of them, they don't believe in speaking in tongues. కొంతమంది అన్య భాషలు మాట్లాడడం నమ్మరు. Some people, they don't believe in prophecies. కొంతమంది ప్రవచనాలు నమ్మరు. Some people, they don't believe in healings. కొంతమంది స్వస్థతలు నమ్మరు. Some people, they don't believe in demons also. కొంతమంది దురాత్మలు నమ్మరు. Finally, they don't believe either heaven or hell. కొంత చిట్టు చివరికి వారు పరలోకాన్ని నమ్మరు, నరకాన్ని నమ్మరు. వాళ్ళు in one of the day, they don't believe themselves also. ఒక రోజు వస్తుంది వారిని వారే నమ్మరండి. That's the situation of the Christian world. మరి క్రైస్తవ ప్రపంచంలో ఉంటున్న స్థితి అది. But here it says teaching of baptisms, not baptism. అయితే బాప్తిస్మము గురించిన బోధన లేదు కానీ బాప్తిస్మములను గురించిన బోధన రాయబడి ఉంటుంది. More than one. మరి ఒక్కదానికన్నా ఎక్కువ. And also Bible says there is only one faith. దేవుని యొక్క వాక్యంలో ఉంది ఒక్క విశ్వాసం ఉన్నది. There is only one God. ఒక్క దేవుడే ఉన్నాడు. Only one church. ఒక్క సంఘమే. There is only one baptism. ఒక్క బాప్తిస్మమే. But same word says, అయితే అదే వచనం చెప్తుంది teaching of baptisms. బాప్తిస్మముల గురించిన బోధ. This one is about the baptisms. Regarding baptism is emphasized in Matthew chapter 3 verse 11. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన బాప్తిస్మం గురించి ఇక్కడ చెప్తున్నారు. John the Baptist said, I baptize you in the water for repentance. ఈ బాప్తిస్మం యోహాన్ చెప్పాడు మారు మనసు నిమిత్తమే నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తాను. We must take baptism for repentance, for sake of repentance. అయితే మారు మనసు నిమిత్తమే బాప్తిస్మం తీసుకోవాలి. I know some people, they take baptism for sake of marriage. నాకు తెలుసు చాలా మంది పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటారు. Some people, they used to take baptism because the person who is sitting beside me, he is taking, that's why let me take. కొంతమంది అనుకుంటారు ఏంటంటే నా పక్కన కూర్చున్నవాడు బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి నేను బాప్తిస్మం తీసుకుంటాను. I want to tell you the truth. ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. Unless and until you have the personal conviction of the Holy Spirit regarding baptism, you know to take. అయితే నీ సొంతముగా నువ్వు ప్రేరేపించబడినంత వరకు బాప్తిసం తీసుకోవాలని అంతవరకు బాప్తిసం తీసుకోకండి. At the same time, when the Spirit of the Lord inspiring you to take baptism, you must take. అయితే దేవునికి ఆత్మ నేను ప్రేరేపిస్తున్నాడు తప్పకుండా బాప్తిసం Because తీసుకోవాలి. taking the baptism is the will of God, is the word of God. అందుకే దేవునికి చిత్తం అండి అది బాప్తిసం తీసుకోవడం అంటే. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. And tonight also I would like to give altar call. I'm going to give altar call tonight. ఈ రోజు కూడా మిమ్మల్ని అందరిని రాత్రి నేను మరి పిలవబోతున్నాను. And even tomorrow morning also we are going to have one more altar call. మరి రేపు ఉదయం కూడా మరొకసారి నేను పిలవబోతున్నాను. And tomorrow at 7 o'clock we are going to have baptism service here. రేపు ఉదయం 7 గంటలకే మరి బాప్తిస్మల్ కార్యక్రమం ఉంది. Sharp at 7 o'clock because we will be having service at 8 o'clock. ఎందుకంటే 7 అంటే 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 8 గంటలకు ఎందుకంటే మరి మనకు సర్వీస్ ఉంది కాబట్టి. Those who are willing to take water baptism, please don't come after 7 o'clock, please. మరి బాప్తిస్మములు తీసుకోవాలనుకుంటే 7 గంటల తర్వాత రావద్దండి. You are supposed to be here by 6:50. మీరు 6:50కి ఇక్కడ చర్చ్ లో ఉండాలి. Amen. ఆమేన్. Because by 6:30 I will be here. ఎందుకంటే 6:30కు నేను ఇక్కడ ఉంటాను. I will be waiting for your guys to come and take baptism. నేను మీకోసం మేము ఎదురు చూస్తుంటానండి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. This is a golden opportunity to take baptism. ఇది చాలా మంచి అవకాశం అండి బాప్తిస్మం Do you తీసుకోవడానికి. know what will happen when we take baptism? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? God will open the windows of heaven. దేవుడు పరలోక ద్వారం తెరిచేవాడు అయ్యుంటున్నాడు. What happened when Jesus took baptism? యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు When he ఏం was జరిగింది? baptized in the river Jordan by John the Baptist, there was a voice in the heaven that there it says, here is my son, here is my beloved son, whom I am very much pleased. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు అక్కడ పరలోకం తెరవబడి అక్కడ
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని స్వరం వినబడింది. When you take baptism in the water with repentance, you are going to please God. మరి నీవు మారు మనసు నిమిత్తమే నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నువ్వు దేవుని సంతోషపెట్టేవాడవై ఉంటున్నావు. This is a golden opportunity to take baptism. ఇది చాలా మంచి సువర్ణ అవకాశం అండి బాప్తిస్మం తీసుకోవడానికి. Let us start our new year with the wonderful repentance and with baptism. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఒక అద్భుతమైన మారు మనసు బాప్తిస్మంతో మనం ప్రారంభిద్దాం. Amen. ఆమేన్. Those who are baptized, praise the Lord. ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. If you are not yet baptized even today, ఈ రోజుకు నువ్వు బాప్తిస్మం తీసుకోకపోయింటే can I see your hand please? మీ చేతులు నేను చూడవచ్చా? I would like to baptize you. మీకు నేను బాప్తిస్మం ఇవ్వాలనుకుంటున్నాను. Tomorrow 7 o'clock. ఉదయం 7 గంటలకు. Those who are raising your hand, please, why don't you stand on your place, please? ఎవరైతే చేతులు పైకి let me see your faces. Let me see your beautiful faces. Let me see your hands. మీ చేతులను మీ యొక్క అందమైన ముఖములను నేను చూడాలనుకుంటున్నాను. Those are not yet baptized. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదు. It's not me, the Spirit of the Lord is inviting you to take baptism. నేను మిమ్మల్ని పిలవట్లేదు కానీ దేవునికి ఆత్మనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు బాప్తిస్మం తీసుకోవడానికి. As the Spirit of the Lord is inspiring to take baptism, please don't harden your heart. మరి దేవునికి ఆత్మ బాప్తిస్మం తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. Bible says repent and be baptized, then you shall receive the Holy Spirit. మరి మీ Repent and be baptized, then you shall receive the Holy Spirit. మరి మారు మనసు పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకొందురు. Some people they may think like this. కొంతమంది ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు. Right after taking baptism, whether I may withstand, I may not withstand. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను కుదురుగా నిలబడగలనా లేదా అన్న సందేహం ఉండవచ్చు. So standing is not your job. The Holy Spirit, God will give you ability to withstand in His presence. అయితే నిలబడము నీ వంతు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టేవాడై ఉంటున్నాడు. It's not by might or power, but by the Spirit, says the Lord. శక్తి చేత కాదును బలము చేత కాదు కానీ దేవుని యొక్క ఆత్మ వలనే జరుగుతుంది. Amen. ఆమేన్. My dear brothers and sisters, as a man of God, I beseech you, please repent and take baptism. మరి సహోదరి సహోదరులారా, ఒక దైవజనుగా చెప్తున్నాను, దయచేసి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి. As we are living in the last days, మనము అంత్య దినంలో మనం జీవిస్తున్నాం. So take my preaching as altar call this morning. ఈ ఉదయకాల సమయంలో నా ప్రసంగాన్ని ఒక పిలుపుగాను స్వీకరించు. We do not know what's going to happen tomorrow. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. We cannot predict what's going to happen tomorrow. రేపు ఏమి జరగబోతుందో మనం గ్రహించలేము. Our life is very temporary. మన యొక్క జీవితం చాలా తాత్కాలికము మాత్రమే. Church, this morning by the help of the Holy Spirit, I am talking to you. సంగమ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ప్రేరేపించమని నేను చెప్తున్నాను. With a great burden, I am beseeching you to come to the Lord and take baptism. ఓ గొప్ప భారముతో మిమ్మల్ని బ్రతిమాలాడుకుంటున్నాడు మీరు బాప్తిస్మం తీసుకోవాలని. We do not know what's going to happen tomorrow. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదండి. The Spirit of the Lord is talking to you this morning. దేవుని యొక్క ఆత్మ చెప్తుంటున్నాడు. As I told you just now, the repentance changes your direction. మరి ఇప్పుడు చెప్పిన విధంగా నీ మారు మనసు నీ దిశను మారుస్తుంది. If you want to receive Christ Jesus as your personal savior, యేసు ప్రభుని సొంత రక్షణగా నువ్వు పొందుకోవాలనుకుంటే, this is the time to take decision with determination. మరి ఒక దృఢమైన తీర్మానం తీసుకోవాల్సిన సమయం మీద ఇచ్చున్నది. Irrespective of age and experience, you can come to the Lord and take baptism. మరి నీ యొక్క వయసు సంబంధం లేదు, నీ యొక్క అనుభవం సంబంధం లేదండి. It's not changing the religion, it's not conversion, it's absolutely the transformation. ఇది మత మార్పిడి కాదు, లేకపోతే ఇంకా వేరేది ఏమి కాదు, కానీ లేకపోతే మతంను మార్చుకోవడం కాదు, కానీ నీ దిశను మార్చుకోవడం అని అర్థము. Tomorrow January 1st at 7 o'clock we are going to baptize here. రేపు ఉదయం జనవరి 1వ తారీఖు ఉదయం 7 గంటలకి బాప్తిస్మములు ఉంటాయి. If you are willing to take baptism, మీరు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే wherever you may be, please raise your hand. మీరు ఎక్కడున్నా కూడా చేతులు పైకెత్తండి. I would like to pray for you. నేను మీ కొరకు ప్రార్థన God చేయాలనుకుంటున్నాను. bless you and God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And you know, God is God of second chance. దేవుడు మన ఎలాంటి దేవుడు అంటే రెండవసారి అవకాశం ఇచ్చే దేవుడు. Even tonight also we are going to give altar call.
ఈ రాత్రి కూడా మరి ఒక పిలుపుని ఇవ్వబోతున్నాం. And think about your life journey and your spiritual life. మరి నీ యొక్క ఆత్మీయ ప్రయాణం గురించి, నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి ఒకసారి ఆలోచించండి. Think about how you are going to end up your life. మరి నీ జీవితాన్ని ఏ విధంగా ముగిస్తావో ఒకసారి ఆలోచించండి. This human life is very precious than any life in this world. ఈ లోకంలో ఏ జీవితం కన్నా కూడా వేటి జీవితానికన్నా మానవుని యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనది. Oh, what a gracious God he is. ఎంత కృపగలిగిన దేవుడు మన జీవితంలో During the ఉంటున్నాడు. COVID time we didn't die, praise God for that. మరి కోవిడ్ సమయంలో మనం చనిపోలేదు, దేవునికి వందనాలు. So God has given more life in your life. నీ జీవితంలో ఇంకా అధికమైన జీవాన్ని దేవుడు ఇచ్చాడండి. Amen. ఆమేన్. And blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. You may be seated, please. దయచేసి మీరు కూర్చోవచ్చు. And first of all, water baptism. మొట్టమొదటిగా నీటి బాప్తిస్మం. And secondly, రెండవదిగా baptism of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము. Baptism, filling of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడుట. Baptism means the word baptize, in Greek it says baptizo. మరి బాప్తిస్మం అనగా గ్రీకు భాషలో బాప్టైజో అని రాయబడి ఉంటున్నది. Which means dip in the water. దానికి అర్థం ఏమనగా నీటిలో ముంచుట అని అర్థం. Baptism is not either sprinkling or pouring. అయితే బాప్తిస్మం అంటే చిలకరింపు కాదు, లేకపోతే కురుమరింపు కాదు. Baptism is immersion. బాప్తిస్మం అనగా ముంచుట అని అర్థము. If someone died physically, ఎవరైనా భౌతికంగా మరణించి ఉంటే we bury the person. వారు మరి సమాధి చేస్తారండి. No one is going to sprinkle the sand upon the body. ఎవరు కూడా ఆ యొక్క దేహం మీద, మృతమైన దేహం మీద ఎవరు మట్టిని తీసుకొని రాల్పరు. That body must be buried. మరి ఆ యొక్క శరీరం పాతిపెట్టబడాలి. In the same manner, when we died of our sins, అదే రీతిగా మన పాపముల నిమిత్తం మనం చనిపోతాము. we need to take immersion baptism. మనము ముంచడం బాప్తిస్మం తీసుకోవాలి. By taking immersion baptism, మరి ముంచడం బాప్తిస్మం తీసుకోవడం బట్టి, and we are died with Christ. మనం క్రీస్తులో చనిపోయిన వారమై ఉంటున్నాం. And by taking baptism, when we come out from the water, it is a sign of resurrection of Jesus Christ. అయితే బాప్తిస్మం తీసుకొని నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం క్రీస్తు చేత పునరుత్థానమై ఉంటున్నామని అర్థం అండి. Amen. ఆమేన్. And thirdly, మూడవదిగా baptism with fire. అగ్ని బాప్తిస్మము. Baptism with fire. అగ్ని బాప్తిస్మము. Amen. How many of you like to have the fire baptism? ఎంతమందికి అగ్ని బాప్తిస్మం పొందుకోవాలంటే ఇష్టం అండి? Can I see your hands, please? మీ చేతులు నేను చూడవచ్చా? If you want to have this fire experience, ఈ యొక్క అగ్ని అనుభవం కలిగి మీరు జీవించాలంటే, first of all, you need to fill with the Holy Spirit. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. Unless and until the person sits and study KG, cannot reach the PG. మరి ఎవరు కూడా కేజీ చదివినోడు ఒకటేసారి పీజీకి వెళ్ళలేడండి. Amen. ఆమేన్. If you want to reach PG, మీరు పీజీకి వెళ్ళాలనుకుంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. First of all, in your childhood you must sit and study KG. చిన్నతనంలో ఫస్ట్ కేజీని ముగించాలి. Amen. ఆమేన్. Repent and be baptized. మరి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట. Secondly, filling of the Holy Spirit. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడుట. Filling of the Holy Spirit with the evidence of speaking in tongues. మరి అన్య భాషలు చేత మాట్లాడుట అనే ఆ యొక్క వరమును బట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే. Amen. When we speak in tongues, ఎప్పుడైతే మనం అన్య భాషల్లో మాట్లాడుతామో, no person can understand. ఏ వ్యక్తికి అర్థం కాదు. Devil can't understand. దురాత్మకు అస్సలకే అర్థం కాదు. We can speak to God with divine secrets. దేవుడితో మనము దైవికమైన మర్మములు మాట్లాడుతున్నామని అర్థం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And thirdly, God wants to give you the fire baptism. మూడోది ఏంటంటే దేవుడు అగ్ని బాప్తిస్మం ఇవ్వాలనుకుంటున్నాడు. And when fire come and touches our life, ఎప్పుడైతే అగ్ని వచ్చి మన జీవితంలో తాకుతుందో, so unnecessary unwanted things will be burned. మరి అనవసరమైన విషయాలన్నీ కూడా కాలిపోతాయి. God wants to burn with his fire. దేవుడు తన అగ్ని చేత కాల్చడానికి ఇష్టపడుతున్నాడు. God wants to burn our words. దేవుడు మన యొక్క మాటలను కాల్చాలనుకుంటున్నాడు. He wants to burn our earrings. దేవుడు మన యొక్క చెవులను కాల్చాలనుకుంటున్నాడు. God wants to burn our eyes. దేవుడు మన కన్నులను కాల్చాలనుకుంటున్నాడు. So that we must not see the unwanted unnecessary things. ఎందుకంటే అనవసరమైన విషయాలు మనం చూడకుండా, when fire comes and touches your life, ఎప్పుడైతే అగ్ని వచ్చి నీ జీవితంలో తాకుతుందో, exactly you will look like Jesus Christ. ఖచ్చితంగా యేసు వలె నువ్వు కనిపిస్తావు. And you will be like a fire flowing Christian. నీవు అగ్ని వలె ప్రవహించే క్రైస్తవుడిగా నువ్వు కనిపిస్తావు. The fire of God will flow in you and through you. నీలో నుండి నీ ద్వారా దేవునికి అగ్ని ప్రవహిస్తుంది. When people come and touch you,
ఎవరైతే ప్రజలు వచ్చి నిన్ను ముట్టినప్పుడు they receive the fire. వెంటనే వారు అగ్ని And they పొందుకుంటారు. to receive the fire of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ అగ్ని పొందుకునే వారై ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. First of all, kingdom of God. మొట్టమొదటిగా దేవుని రాజ్యము, And secondly, repentance. రెండవదిగా మారు మనసు, And thirdly, teaching of baptisms. మరి మూడవదిగా బాప్తిస్మముల గురించిన బోధ. Just I have given you outline of the message only ఈ యొక్క today. సందేశంలో మరి కేవలము ఉపోద్ఘాతం మాత్రం If చెప్పారండి. God willing, we are going to have in detail study regarding the teaching of baptisms. మరి దేవుని చిత్తం అయితే మనం మరీ ఎక్కువగా బాప్తిస్మం గురించి బోధ గురించి మనం ధ్యానం చేసుకుందాం. Amen. ఆమేన్. Lord says, repent, repent. దేవుడు సెలవిస్తున్నాడు, మారు మనసు పొందండి. You know, when let me tell you this important thing before concluding the message. మరి సందేశాన్ని ముగించడానికి ముందు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. When Nicodemus heard about Jesus Christ, నికోదేము యేసు ప్రభు గురించి విన్నప్పుడు he wanted to meet Jesus. యేసు ప్రభు గురించి మరి యేసు ప్రభుని కలుసుకోవాలనుకున్నాడు. Not in the daytime, in the night he wanted to meet Jesus. ఉదయం కాదు కానీ రాత్రి సమయంలో యేసు ప్రభుని కలవాలనుకుంటున్నాడు. Why he was hesitating to meet Jesus in the daytime? ఎందుకు ఉదయకాలమున నికోదేము యేసు ప్రభుని కలవడానికి సందేహిస్తుంది? In the days of Jesus, he too have name and fame. He too had name and fame. యేసు ప్రభు దినంలో నికోదేము కూడా చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. And you know, he wants to see Jesus Christ. యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. And very secretly. చాలా రహస్యంగా I know many చూడాలనుకున్నాడు. people, they call as secret believers. నాకు తెలిసి అనేక మంది విశ్వాసులు మరి రహస్య విశ్వాసులుగా And పిలువబడుతున్నారు. secret believe, very secret. చాలా సీక్రెట్ గా ఉంటారు. In the church they call as a Timothy. మరి చర్చ్ లో మాత్రం తిమోతిలుగా When they పిలువబడతారు. go to their office, they call as a Timmaya. మరి ఆఫీస్కి పోతేనే తిమ్మయ్య అయిపోతాడు. Secret believers. వాళ్ళు చాలా సీక్రెట్ బిలీవర్స్ అండి. Amen. Nicodemus also a secret believer. Nicodemus also, he behaved like a secret ఈ believer. నికోదేము కూడా సీక్రెట్ విశ్వాసిగా ప్రవర్తిస్తున్నాడు. And the night when he met Jesus Christ, he was praising Jesus. Hey, Jesus, Rabbi, unless and until the Father is with you, no one can perform the miracles as you are doing. మరి చెప్తున్నాడు, ఏంతో చెప్తున్నాడు, తండ్రి నీ దగ్గర తోడుగా ఉన్నంత వరకు మరి నీ వల్ల ఇంకెవరు అద్భుతాలు చేయలేరు. Jesus ignored all his words. యేసు ప్రభు ఆయన మాటలను అలా తృణీకరించేశాడండి. You need one thing. నీకు ఒక విషయం కావాలి. Unless the person born again, he cannot see the kingdom of God. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంను చూడలేరు. John chapter 3 verse 3. మరి యోహాను సువార్త 3:3 John chapter 3 verse 5. యోహాను సువార్త 3:5 Unless the person born of the water, born of the spirit, he cannot enter into the kingdom of God. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. Amen. ఆమేన్. As you are hearing the word of God, మీ దేవుని యొక్క వాక్యం వింటున్న సమయంలో this is the time to take decision with determination. ఒక దృఢమైన తీర్మానం తీసుకునే సమయం అయితున్నదండి. Shall we all bow down our heads? మనం అందరం తల వంచుతామా? థాంక్యూ జీసస్. Praise the Lord. Shall we all bow down our heads? మనం మన తల వంచుతాం. Let us look unto Jesus Christ. మనం యేసు ప్రభు వైపు మనం చూద్దాం. Please don't look here or there. ఎవరు అటు ఇటు చూడకండి. The Spirit of the Lord is speaking to you. దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతుంటున్నాడు. Think about your life journey. మీ యొక్క జీవిత ప్రయాణం గురించి ఒకసారి ఆలోచించండి. Think about your destiny. మీ యొక్క గమ్యం గురించి ఒకసారి ఆలోచించండి. Think about your life. మీ యొక్క జీవితం గురించి ఒకసారి ఆలోచించండి. God is God of love. That's why he is God of second chance. దేవుడు ప్రేమామయుడు, రెండవ అవకాశం మీకు ఇచ్చేవాడు అంటున్నాడు. If you want to receive Christ Jesus as your personal savior, you are most welcome to join in the God's kingdom. మరి ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాలనుకుంటున్నారో వారందరినీ కూడా దేవుని రాజ్యంలోకి మేము స్వాగతిస్తున్నాం. I welcome you to join in the kingdom of God from the devil's kingdom. అపవాది రాజ్యం నుండి దేవుని రాజ్యంలోకి రావడానికి మిమ్మల్ని అందరిని మేము స్వాగతిస్తున్నాం. If you are willing to take baptism, water baptism, you can give your names to
Pastor Mukti and Brother Sudhir Daniel and Josna Daniel. మీరు నీటి బాప్తిసం తీసుకోవాలనుకుంటే మీరు పాస్టర్ ముక్తి డానియల్ గారికి కానీ సుధీర్ డానియల్ బ్రదర్ కానీ లేకపోతే జోస్న డానియల్ సిస్టర్ కానీ మీరు మీ యొక్క పేరు మీరు ఇవ్వండి. Tomorrow at 7 o'clock we are going to have beautiful baptism service. రేపు ఉదయం 7 గంటలకు చక్కటి బాప్తిస్మముల కార్యక్రమం ఉండబోతుంది. God is going to open the heaven for the people, those who are going to take baptism. ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారో దేవుడు వారి కొరకు పరలోకాన్ని తెరవాలనుకుంటున్నాడు. Thank you, Jesus. Praise the Lord. We do not know what is going to happen tomorrow. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. The Spirit of the Lord is calling you, inviting you.